రాగం తానం పల్లవిలోనే కడతేరాలని సంగీత జ్ఞానులు అభిలాషిస్తారు. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఓట్ల కోసం రాగం తీస్తారు. తమ స్థానం నిలుపుకోవడానికి పలు తంటాలు పడతారు. ఓటర్లను ఆకర్షించేలా ప్రతిరోజు కొత్త పల్లవి అందుకుంటూ ఉంటారు. ఇది రివాజు. అందువల్ల ఈరోజు మన సినిమాలో సాగిన గీతాలో ఓటర్లను ఎలా ఉత్తేజపరిచారు, ఎలాంటి సందేశాలు ఇచ్చారు, పాలకులపై ఎటువంటి సెటైర్స్ వేశారు అన్న అంశాలను చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని నిలపడానికి ఓటును మించిన ఆయుధం లేదు అన్నారు విజ్ఞులు. ఓటు విలువను చాటారు కొందరు. ఓటు వేసి లాభమేంటి అంటూ అనుమానం వ్యక్తం చేశారు మరికొందరు. ఓటును తల్లిలాంటిదని అభివర్ణించారు ఇంకొందరు. అంత శక్తిగల ఓటు పాటల్లో ఎలా చోటు చేసుకుందో చూద్దాం. ఒకప్పుడు 21 సంవత్సరాలు దాటితే ఓటు వేసే హక్కు లభించేది. ఇప్పుడు 18 ఏళ్లు దాటితే చాలు. ఏదేమైనా ఓటు హక్కు ప్రతి ఓటరుకు రాజ్యాంగం ప్రసాదించిన ఆయుధం అని చెప్పవచ్చు. అలాంటి ఓటును 5 ఏళ్లకు ఒకసారి వినియోగించుకుంటాం. పార్లమెంటు, అసెంబ్లీ, మండల, మున్సిపల్ ఇలా ఏ ఎన్నికలైనా మన దేశంలో 5 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల పార్లమెంట్, అసెంబ్లీకి జమిలీగా ఎన్నికలు సాగుతాయి. ఏదేమైనా ఓటుతో మనం కూడా శాసించవచ్చునని చెప్పవచ్చు. అలాంటి అతి విలువైన ఓటును ప్రజా శ్రేయస్సు కోసమే వినియోగించాలని కొన్ని సినిమాల్లోనూ పాటలు చోటు చేసుకున్నాయి. వాటర్ అనే చిత్రంలో అదే పనిగా ఓటు విలువను తెలుపుతూ ఓ పాట రూపొంది జనాన్ని అలరించింది. కమర్షియల్ వాల్యూస్తో సాగుతూనే ఓటు విలువను తెలిపిన సినిమాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యమనే ఘన సౌధానికి పునాదిరాయి వంటిది ఓటు అని కొందరు మహాకవులు పలికించారు. అందులో ఎంతో వాస్తవమున్నా దానిని వ్యంగ్యాస్త్రాలతో సంధించిన వైనమూ అలరిస్తుంది. టీనేజ్ దాటే సమయంలో ఓటు హక్కు వస్తుంది. బాగానే ఉంది. మరి ఆ ఓటుకు ఉన్న విలువేంటి? ఈ ప్రశ్న యువ ఓటర్లలో ఉదయించకమానదు. మన దేశం సస్య శ్యామలమనే గొప్పగా చాటుకుంటాం. మరి క్షామం ఎందుకు తాండవిస్తోందన్నది యువతలో కలిగే అనుమానం. నదులు ఉరకల వేస్తూ ఉప్పు సముద్రంలో కలిసిపోతుంటే నీటి కొరత రాక మానుతుందా? అలా కాకుండా నదుల అనుసంధానం చేయాలని విజ్ఞులు ఏనాటి నుంచో చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలన్నదే యువత అభిలాష. అవి సంభవించని నాడు ఓటు ఉంది, కాని బతుకు తెరువుకు లోటు పూడుకున్నదనే సందేహాలు కలక్కమానవు. ఈ పరిస్థితులను భలేగా వర్ణించిన గీతాలు ఉన్నాయి. ఓటర్ల ఆలోచనలు ఒకలా ఉంటే వారిని ఆకర్షించే రాజకీయ నాయకుల ఆశలు మరోలా ఉంటాయి. గెలుపు కోసం పలు పాట్లు పడుతూ ఉంటారు ప్రజానాయకులమని చెప్పుకునేవారు. ఎన్నికల వేళ సందులో తిరుగుతారు. గొంతులో ప్రజలను మభ్యపెట్టే పథక రచన చేస్తూ ఉంటారు. ఆ తీరున ఓటర్లను వేడుకునే నాయకులపై వ్యంగ్యరచనలు భలేగా సాగాయి. జనానికి ఓటు విలువను చాటే గీతాలు వెలుగు చూశాయి. ఓటు కోసం రాజకీయ నాయకులు పడే పాటలపైన పాటలు వెలిశాయి. ఓటును అమ్ముకునే వారిని విమర్శిస్తూ సాగిన గీతాలు వెలువడ్డాయి. ఈ మధ్య ఓటర్లలో అధిక సంఖ్యాకులు నోట్లకు ఓట్లను అమ్మేసుకుంటున్నారు. కొందరు నిజాయితీగా ఏమీ తీసుకోకుండా తమకు నచ్చిన పార్టీకే ఓటు వేస్తుండవచ్చు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది నాయకులు ఓట్ల కోసం వస్తే ఏమిస్తావంటూ అడిగేస్తున్నారు. అలాంటి వారికి గడ్డి పెడుతూ కొందరు రచయితలు సొంతంగా పాటలందుకున్నారు. వారిలో మన సినిమా గీత రచయితలు ఉండడం విశేషం. ఓటు హక్కు రాగానే సరిపోదు. మనం ఎన్నుకునే నాయకులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా అన్న ఆలోచన కలగాలి. మనం బాగుంటే చాలదు, మన చుట్టూ ఉన్నవారు బాగుపడాలి అన్న ధ్యాస ఉండాలి. అప్పుడే సరైన పంతాల్లో ఆలోచించగలం. ఆ దిశగాను సాగిన సందేశ గీతాలు ఉన్నాయి. వాటితో కాసేపైనా సాగవలసిందే. ఆ రోజున కవిశేఖరుడు సి. నారాయణ రెడ్డి ఏ ముహూర్తాన రాశారో కాని తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్న గీతం ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికే కాదు, అంతకు ముందు కూడా పలుమార్లు ఎన్నికల వేళ ఈ పాట తెలుగునాట మారుమోగింది. ప్రస్తుత వాతావరణానికి కూడా అందులోని పదాలు అద్దం పడుతూ ఉంటాయి. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే అని పలికించారు. నేడు తెలుగు నేల 2 రాష్ట్రాలుగా విడిపోయిన మన తీరు అలాగే ఉంది. ఇక తెలుగువారికి మరింత ఉత్సాహమిచ్చిన గీతం వేములపల్లి శ్రీకృష్ణ రాసిన జైకొట్టు తెలుగోడా అన్నది. ఈ పాట పల్లెటూరు సినిమాలో చోటు చేసుకుని తరువాతి రోజుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కినప్పుడల్లా మార్మోగింది. మహాకవి గురజాడ అప్పారావు రాసిన దేశమంటే మట్టి కాదో ఈ గీతం తెలుగు నేలను ఎంతగానో పులకింపజేసింది. అదే మకుటాన్ని తీసుకుని సి. నారాయణ రెడ్డి చండశాసనుడు సినిమా కోసం ఓ పాట పలికించారు. ఈ పాట ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రచార సమయంలో విశేషంగా వినిపించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతే చండశాసనుడు సినిమా జనం ముందు నిలిచింది. ఇప్పటికీ తెలుగుదేశం అభిమానులను ఉత్తేజపరిచేలా ఈ పాట సాగుతూనే ఉండడం విశేషం. అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరూ కలిసి పాటుపడినాడే పరాజయాలు పరుగుతీస్తాయని పెద్దలన్నారు. అలా అందరిలోనూ ఐక్యత పెంపొందించి సమానత్వం చాటే దిశగాను
పలు పాటలు పరమానందం పరిచాయి. సదరు గీతాలు సైతం ఎన్నికల వేళ కలిసి సాగాలనే సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. కష్టంలో చేయి కలిపి సాగడమే కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మరిన్ని చేతులు కలవాలి. అప్పుడే విలవిలలాడే సాటి మానవులకు చేతనైన సాయం చేయగలం. అలాంటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందిన గీతాలు సైతం కొందరికి ఎన్నికల వేళ ఉపకరించాయి. హీరో కృష్ణ రాజకీయాల్లో సాగే రోజుల్లో ఏలూరు పార్లమెంటు నుండి పోటీ చేసే సమయంలో ఆయన అల్లూరి సీతారామరాజు గీతం భలేగా పనిచేసింది. తెలుగు నేలపై ఎన్నికల వేళల్లో అంతకుముందు విశేషంగా పలు పాటలు వినిపించేవి. అలాంటి వాటిలో నటరత్న ఎన్టీఆర్ కథానాయకుల్లోని వినవయ్యా రామయ్య పాట భలేగా సందడి చేసేది. కారణమేంటంటే ఇందులోనూ కథాంశం ఎన్నికల చుట్టూ తిరుగుతుంది. ఈ పాటలో మన జాతి గర్వించదగ్గ నేతలను స్మరించుకోవడము ఉంటుంది. అందువల్ల వినవయ్యా రామయ్య గీతం భలేగా పులకింపజేసేది. తెలుగువారిని ఉత్తేజపరిచి వారందరూ ఒక్కటే అన్న సందేశమిచ్చిన గీతాలు అనేకం ఉండవచ్చు. కానీ వాటిలో శంకరంబాడి సుందరాచారి రాసిన మా తెలుగు తల్లికి మల్లిపూదండ పాట టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో జాలువారి పులకింపజేసింది. అదే గీతాన్ని తన ఎన్నికల ప్రచారం కోసం ఎన్టీఆర్ వినియోగించుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం ప్రచార సారథిగా చైతన్య రథమెక్కి ఎన్టీఆర్ ఏ ఊరిలో అడుగుపెట్టినా ముందుగా ఆ పాటే వినిపించేది. ఈ పాటను చక్రవర్తి కొత్తగా స్వరపరిచారు. మా తెలుగు తల్లికి అంటూ సాగే సుందరాచారి గీతాన్ని సూర్యకుమారి గానంతోనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన లీడర్ సినిమా కోసం ఉపయోగించుకున్నారు. లీడర్లోని ప్రధానాంశం రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందులో కథానాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచార పర్వంలో సాగే సమయంలో ఈ గీతం నేపథ్యంలో వినిపిస్తుంది. దీనిని బట్టే ఎన్నికల వేళ మా తెలుగు తల్లికి గీతం తెలుగువారిలో ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సందేశాత్మక గీతాలే కాదు, వ్యంగ్యంతో నిండిన పాటలు జనాన్ని ఆలోచింపచేసేలా రూపొందాయి. సదరు పాటలు సైతం రాజకీయ వేడిని మరింతగా రాజేసిన సందర్భాలు లేకపోలేదు. ఆ పాటలను నాటి అభిమానులు నేటికి మననం చేసుకుంటూ ఉంటారు. పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని విప్లవ కవులు ఏనాడో నాయకులను హెచ్చరించారు. అందువల్ల రాజకీయ నాయకులు, పాలకులు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే కాదు, జనరంజకమైన పాలన కోసం పాటుపడాలి. అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చౌక దుకాణాల్లోనూ నాయకులు అవినీతి చేసి సామాన్యుల పొట్టలు కొట్టిన వైనాలు అందరికీ తెలుసు. అలా అన్యాయమైన వారు రాజకీయ నాయకులను నిలదీసేలా పలు పాటలు రూపొందాయి. లోకం ఎలా ఉందో చూడమని పెద్దల చేత చెప్పించడం కాదు, పిల్లలతోనూ చాటింపు వేయించిన వారున్నారు. ముఖ్యంగా మన విద్యా వ్యవస్థ తీరుతెన్నులను ఎండగడుతూ సాగిన పాటలు బాలల పాత్రలతోనే చిత్రీకరించడం విశేషం. అలా తెరకెక్కిన పాటలు సైతం జనాన్ని ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి. విద్య తరువాత ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైద్యమే. మన ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును, అందులోని ఉద్యోగస్తుల పంధాను విమర్శిస్తూ కొన్ని పాటలు తెరకెక్కాయి. సదరు గీతాల్లోనూ సత్యాలు మన కళ్ల ముందు నాట్యం చేసేలా గీత రచయితలు పదాలను పరుగులు తీయించారు. చూసేటప్పుడు ఆ వ్యంగ్యం సరదాగా ఉంటుంది, కానీ గుర్తు చేసుకుంటే నిజమే అనిపించక మానదు. పెద్ద మనుషులంటేనే బుద్ధులన్నీ వేరురా అంటూ పరమానందయ్య శిష్యులు పాడుకున్నారు. ఆ మాటను పట్టుకుని దేశంలో ఎవరైనా తప్పు చేసిన వారిని పెద్ద మనిషిగా పేర్కొనేవారు. అలా మన దేశంలో పలు స్కామ్లకు పాల్పడిన వారిని దృష్టిలో పెట్టుకుని వారిని పెద్ద మనుషులుగా సంబోధించారు. ఆ తరహాలోనూ కొన్ని పాటలు తెరకెక్కి మన నాయకుల బాగోతాలను వెలికితీశాయి. ఒకప్పుడు నీతి, నిజాయితీ ఉన్నవారికే రాజకీయాల్లో ప్రవేశముండేది. ఓ నాయకుడిపై ఏదైనా కేసు ఉంటే అతను ఎన్నికల బరిలో నిలవడానికి వీలు లేకుండా ఉండేది. కానీ నేడు ఎన్ని కేసులుంటే అంత గొప్ప అన్న చందాన నాయకులు సాగుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే పార్టీల వారు ప్రవర్తించాలని కోరుతూ పాటలు రూపొందాయి. ముఖ్యంగా గూండాలను పార్టీల్లో చేర్చుకోవద్దని కోరారు. కానీ అది ఈనాటికి సాధ్యం కావడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. మన సినిమాలో మొదటి నుంచి ప్రజలను చైతన్యపరిచే గీతాలను చొప్పించాలని తప్పించారు. సినీ జనం ఈ తంతు ఏనాటి నుంచో సాగింది. సదరు గీతాల్లోనూ కొన్ని ఎన్నికల వేళల్లో జనం మదిలో చిందులు వేశాయి. ప్రజల్లో చైతన్యం రగిలించింది ఎర్ర సినిమాలే అనేవారు లేకపోలేదు. ఎందుకంటే ఎరుపు రంగు అంటేనే చైతన్యం అని కీర్తించిన వారు ఉన్నారు. తెలుగు చిత్రసీమలో రెడ్ మార్క్ మూవీస్ కు క్రేజ్ తీసుకువచ్చింది నటుడు, నిర్మాత మాదాల రంగారావనే చెప్పాలి. కమ్యూనిస్టు భావాలతో మాదాల తెరకెక్కించిన అనేక చిత్రాలు ప్రజలను ఆలోచింపచేయడమే కాదు, ఉరకలు వేసేలా చేశాయి. విజయం రుచిమరిగిన వారు అంతకుముందు అనుసరించిన సూత్రాలను పాటించక
మానరు. అదే తీరున మాదాల రంగారావు తన యువతరం కదిలింది మంచి విజయం సాధించగానే విప్లవ జ్యోతులు వెలిగిస్తూ సాగారు. సదరు చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తూ జనానికి చేరువయ్యారు. మాదాల రంగారావును రెడ్ స్టారుగా ప్రేక్షకులు అభిమానించేలా ఆయన చిత్రాలు తెరకెక్కాయి. ఆ సినిమాల్లోని అనేక పాటలు తెలుగు నేలపై చైతన్య గీతాలుగా వెలుగొందాయని చెప్పవచ్చు. సక్సెస్ ఫార్ములాను ఫాలో అవడంలో సినిమా జనం ఎప్పుడూ ముందుంటారు. ఎర్ర రంగు చిత్రాలు జయకేతనం ఎగురవేస్తున్నాయని తెలిసిన స్టార్స్ సైతం తమ సినిమాల్లో ఆ తరహా కథల కోసం గాలించారు. అంతేకాదు పాటల్లో ఎర్ర జెండాలను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాల్లో కొన్ని ఫలించాయి. అలా మంచి ఫలితం సాధించిన చిత్రంగా కృష్ణ నటించిన, నిర్మించిన ఈనాడును గుర్తు చేసుకోవచ్చు. అందులోనూ జనచైతన్య గీతాలు ఆకట్టుకున్నాయి. ఆదర్శ భావాలతో సినిమాలు రూపొందించిన వారు సైతం తమ సినిమాల్లో చైతన్య గీతాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. సదరు చిత్రాల ఫలితం ఎలా ఉన్నా అందులోని చైతన్యపరిచే పాటలు మాత్రం ప్రేక్షకులను కొంతకాలం పట్టుకున్నాయి. సదరు పాటలతో సాగి జనం సైతం ఆనందించారు. విప్లవం అనగానే తెలుగువారికి ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీశ్రీ కవిత్వమే. ఆ తరువాతే ఎవరి పాటలైనా స్ఫురిస్తాయి. ఈ యుగం నాది అని గర్వంగా చాటుకున్న శ్రీశ్రీ కవిత్వానికి ఆకర్షితులు కానివారు తెలుగు నేలపై ఉండరని చెప్పవచ్చు. అంతలా అలరించిన శ్రీశ్రీ కవిత్వం సినిమాల్లోనూ సందర్భోచితంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయన మరో ప్రపంచం గీతం ఆబాల గోపాలాన్ని అలరించిందని చెప్పవచ్చు. శ్రీశ్రీ పాటలను ముఖ్యంగా కామ్రేడ్స్ తమ ప్రచార గీతాలుగా ఉపయోగించుకునేవారు. సదరు పాటల్లో మరో ప్రపంచమంటూ సాగే గీతం ప్రధానంగా నిలిచేది. ఎన్నికల వేడి పాడసూపిన ప్రతిసారి మన తెలుగు సినిమాల్లో పల్లవించిన పలు స్ఫూర్తి గీతాలను, చైతన్యం కలిగించే పాటలను, వ్యంగ్య గీతికలను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈసారి కూడా అదే తీరున సాగేవారు ఎందరో ఉండవచ్చు. వారికి మరెన్నో పాటలు స్మరించవచ్చు. మే 13న తెలుగు నేలపై ఎన్నికలు. అప్పటిదాకా మరెన్నో పాటలు వెలుగు చూడవచ్చు. గుర్తు చేసుకొని మురిసిపోదాం.